నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేషరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో వాళ్ళకి ధైర్య సాహసాలతో నిర్ణయ సామర్థ్యం పెంచుకుంటూ ముందుకెడతారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆశించిన విధంగా వ్యక్తుల సహకారం బాగుంటుంది. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిని తీసుకున్నట్లయితే వృషభ రాశిలో ఈ రోజున వాళ్ళకి మాటా విధానంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఆహార స్వీకరణ విషయాల్లోనూ మొదలైన అన్ని విషయాల్లోనూ వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతుంది. అలాగే ఖర్చుల విషయంలో కూడా వీలైనంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త వ్యక్తులతో చర్చించేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు లేకుండా ఆశించిన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల ఆస్కారం అనేది ఉంటుంది. మిథున రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది, ఆశించిన ఫలితాలు పొందుతూ ముందుకు వెడతారు. వ్యక్తుల నిర్ణయ సామర్థ్యం చాలా చక్కగా ఉంటుంది. ఇతరులు చక్కగా మీకు సమయానికి సహకరిస్తూ ఆశించిన ఫలితాలు పొందడానికి అన్ని విధాల అనుకూలమైన సమయంగా మనం ఈ రోజుని భావించవచ్చు. అలాగే కళాకారులకి చాలా అనుకూలమైన సమయంగా కూడా మనం ఈ రోజుని భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఖర్చులు అనేవి ఈ రోజున చాలా అధికంగా ఉంటాయి. అలాగే ఇంతకుముందు ఏదైనా రుణములు ఉన్నా వాటిని చెల్లించడం, మానసిక ప్రశాంతత విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ప్రయాణాల విషయంలో కానీ మానసిక ఆరోగ్య విషయంలో కానీ ఎక్కువ శ్రద్ధాశక్తులు చూపిస్తూ ముందుకు వెళ్ళాలి. అవసరమైతే యోగా, మెడిటేషన్ మొదలైనవి కూడా మంచి ఫలితాలు ఇస్తూ మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఇస్తుంది. సింహరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే సింహరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాల్లో అంటే వీలైనంతవరకు ఏదైనా కార్యక్రమాన్ని తలపెట్టినా అన్ని విషయాల్లో మీరు ఆశించిన ఫలితాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది. ఇప్పటిదాకా వాయిదా పడుతూ వచ్చిన పనులన్నీ చక్కగా ముందుకెడతాయి. శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. పెండింగ్లో ఉండే పనులన్నింటినీ కూడా చకచకా చేసుకుంటూ అన్ని విధాలుగా ముందుకు వెళ్ళిపోవడానికి మీరు చేసే కార్యక్రమాలు చాలా వరకు మీకు అనుకూలతని చేసే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కన్యా రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కన్యా రాశి విషయం తీసుకున్నట్లయితే కన్యా రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల్లో చాలా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. నూతన బాధ్యతలు అనేవి ఏర్పడతాయి. చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో వ్యక్తుల సహకారం లభించినా లభించకపోయినా మీరు మీ స్వశక్తితో అలాంటి కార్యక్రమాలని చక్కగా చేస్తూ అన్ని విధాల ముందుకు వెళ్ళిపోవడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలతని సిద్ధింపజేసే విధంగా ఉండడం అనేది ఒకటి కనబడుతోంది. తులారాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే తులారాశి వాళ్ళకి ప్రశాంతమైన వాతావరణం అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తీర్థయాత్రలకు సంబంధించి కానీ దూర ప్రయాణాలకు సంబంధించి కానీ మీరు చేద్దామనుకుంటున్న ప్రయాణాలు ఏదైనప్పటికీ కూడా వాటికి సంబంధించి ఒక స్థిర నిర్ణయానికి రావడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తులు అంటే ముఖ్యంగా ఆశీస్సులు అనేవి చక్కగా లభిస్తాయి. ముఖ్యంగా పెద్దలది, గురువులది మొదలైన వారి ఆశీస్సులు లభించడం, అలాగే విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలలో అంటే అది కూడా ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలతలు సిద్ధింపజేసే విధంగా ముందుకు పెడతారు. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి విషయం తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లోనూ ముఖ్యమైన కార్యక్రమాల విషయాల్లోనూ ప్రయాణాల విషయంలోనూ వీళ్ళతో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలంటే ఆకస్మికంగా పనులు వాయిదా పడడం కానీ లేకపోతే అనవసరమైన ఖర్చుల వల్ల చేసుకుందాం అనుకున్న ప్రోగ్రాంల విషయంలో అనుకోని ప్రణాళికల వల్ల కొంత ముందు వెనుక అవ్వడం వల్ల కూడా చాలా వరకు చికాకులు అనిపించడం, దానివల్ల చేస్తున్న పని మీద మీకు శ్రద్ధ అనేది తగ్గడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఎక్కువ
శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. అమ్మ, ఇక ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనురాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ధనురాశి వాళ్ళకి ఈ రోజున సాంఘిక సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది, మిత్రులు సహకరిస్తారు, నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు మీకు అన్ని విధాలుగా కూడా ఉపయోగకరంగా ఉండి దాని పరంగా మీకు అభివృద్ధి అనేది ఏర్పడుతూ మీరు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఏర్పడుతుంది. మకర రాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి విషయం తీసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళు ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజున ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రుణములు చేసైనా సరే ఆల్రెడీ ఉన్న రుణాలు తీర్చడానికి ప్రయత్నాలు చేస్తారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. న్యాయ సంబంధమైన విషయాల గురించి ఆలోచనలు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఈ విషయంలో మీకు బంధుమిత్రుల సహకారం కొరకు మీరు చేసే విషయాలలో వీలెంతవరకు వారితో వాగ్వాదాలకు లోను కాకుండా బంధుమిత్రులతో చక్కగా సహకరిస్తూ వారి యొక్క నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేసినట్లయితే సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. కుంభరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కుంభరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆలోచనలు చాలా వరకు సహకరిస్తాయి. అలాగే వ్యక్తిగత నిర్ణయాలు కొంత అటు ఇటైనా మొత్తానికి ఆ వ్యక్తిగత నిర్ణయాలతో ఆశించిన ఫలితాలు సాధించడానికి ఆలస్యమైన ఆటంకాలు ఎదురైనా సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఇష్టమైన వ్యక్తులతో కలిపి ఈ రోజుని చక్కగా మీరు ముందుకు పెడతారు. ఉపాసనా బలం పెరుగుతుంది. ఆధ్యాత్మిక వాతావరణంలో అన్ని విధాలుగా ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ రోజున గృహ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయానికి సంబంధించిన విషయాల్లో, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో చర్చలు అనేవి ఏర్పడడం, వాటికి సంబంధించిన ఆదాయ వ్యవహారాలకు సంబంధించి మాటలు ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి అవకాశం ఉంది. విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో ఎక్కువ శ్రద్ధాశక్తులు చూపిస్తూ ముందుకు పెడతారు. అలాగే నూతన విషయాలు నేర్చుకుంటారు. అమ్మాయిక